దిస్ ఇస్ వర్కింగ్. కింద నుంచి ఇట్లా మీదకి వచ్చి Now I would like to invite work from home team and they play the teaser and showcase themselves. Huge round of applause, guys. ఎవరు లేరా? రామా స్వీటీ. ఓకే, థ్యాంక్ యూ. And మీకు మైక్? యా, మేబీ వన్స్ దే ప్లే విల్ స్పీక్, రైట్? After playing, just. సౌండ్స్ నిషిద్ధం చేస్తున్నారన్న వాస్తవం రోజులు తెలుస్తుంది. ఓ సంవత్సరం పంట ఉంది, ఇంకో సంవత్సరం రేటు ఉంది. ఈ రెండు వచ్చేపాటికి మేము అనుకున్న పోతున్నామండి. ఇంకా నాలాంటి ఎవరైతే వ్యవసాయం చాలా చులకనగా చూస్తున్నారు. వ్యవసాయం చేసే విధానం అంటే చూసే విధానం కూడా మారుతుంది. పొలమే ఇల్లు, ఇల్లే పొలం. వాళ్ళు పొద్దు నుంచి సాయంకాలం వరకు ప్రకృతిని ప్రేమిస్తూ వ్యవసాయం చేసేవారు. సో ప్రకృతిని ప్రేమించే వాళ్ళందరినీ ముద్దుగా మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ అని పిలుస్తూ. అందరికీ మా టీజర్ నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో యా, సో నా పేరు అరవింద్ అండి. నేను యాక్చువల్లీ ఐఎమ్ ఏ ప్రొడ్యూసర్ అండ్ ఐటీ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అండ్ ఆల్సో మేనేజర్. అట్ ది సేమ్ టైమ్ ఐఎమ్ ఏ లిరిసిస్ట్ అండ్ ఏ రైటర్, ఓకే, అండ్ ఏ డ్రీమర్ అండ్ ఏ ఫ్యామిలీ మ్యాన్. ఓకే, సో మేము ఈ మూవీ రెడీ చేసేసాము. సో May 8th రిలీజ్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాము. ఆ పరంగానే ప్రమోషన్స్లో భాగంగా ఇక్కడికి వచ్చాము. మొదటగా మాకు ఈ అవకాశాన్ని కల్పించినటువంటి మన హెచ్ఓడి సార్ అండ్ యాజమాన్యానికి, అలాగే ఆర్గనైజర్స్కి అండ్ ఇక్కడ పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా మా నమస్సుమాంజలి. థ్యాంక్ యూ సో మచ్. సో సరే, సినిమాలోకి వెళ్ళే ముందు కొన్ని డిస్కస్ చేద్దాం. హైదరాబాద్ అంటే ఫేమస్ ఏంటి? బిర్యానీ. ఓకే, దెన్ ఏదన్నారు? టీ, చార్మినార్. గుడ్. నెక్స్ట్ సినిమా. వైబ్ ఉంది అయితే మీ దగ్గర. ఇరానీ ఛాయ్. తర్వాత దాంట్లో పాటకి ఏం తింటాం? ఓకే, మస్కాబన్, ఉస్మానియా బిస్కెట్. ఓకే, నేను యాక్చువల్లీ ఇక్కడ ఏంటి ఫేమస్ అంటే ప్రతి ఒక్కరు మా ఉస్మానియా యూనివర్సిటీ అంటారు అనుకున్నాను. కాదా? అంతేనా? ఉస్మానియా యూనివర్సిటీయేనా? యా, ఎంతో చరిత్ర కలిగినటువంటి ఈ యూనివర్సిటీ, ఎంతోమంది గొప్ప వాళ్ళు తయారు చేసినటువంటి యూనివర్సిటీ. అంటే హైదరాబాద్ అంటేనే ఒక హిస్టారిక్ అని నిలిచిపోయినటువంటి ఈ యూనివర్సిటీ, అవునా? వాళ్ళలాగే అంతకంటే ఎక్కువ ఫేమస్ ఎవరు? మీరేనా? ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్సేనా? అంతేనా? సో ఇంకెప్పుడైనా ఎవరు ఫేమస్ అంటే ఏం చెప్తారు? అండ్ స్టూడెంట్స్ గట్టిగా మేము ఫేమస్ అనండి. వావ్, దిస్ ఇస్ ద వైబ్ ఐ థింక్ వీఆర్ లుకింగ్ ఫ్రమ్ ద మార్నింగ్, రైట్? సో ఓకే, ఇంకా మా సినిమా విషయానికి వస్తే, ఓకే, సో మా సినిమా విషయానికి వస్తే మేము ఇక్కడ ఒక స్టాల్ పెట్టేయడం జరిగింది. కొంచెం యూనిక్గా ప్రమోషన్స్ చేస్తున్నాం. మొన్న రైతు మేళలో చేసాం, అలాగే మెగా రైతు మేళ మన రేవంత్ రెడ్డి గారు వచ్చిన చోటు చేసాం, అలాగే మన ఇక్కడ కూడా ఒక స్టాల్ పెట్టాం. మా ఉద్దేశం ఏంటంటే వీలైనంత వరకు ప్రతి ఒక్కరి దగ్గరికి మా సినిమా తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో ముందుకు వచ్చాం. సో ఆ పరంగా మేము మీ వద్దకు తీసుకొచ్చాం.
మా వర్క్ మీకు నచ్చినట్టయితే మీరందరూ మా ప్రతినిధులు, మీరు ఇంకొంచెం తీసుకెళ్తారని మేము భావిస్తున్నాం. ఓకే, ఆ పరంగా ఇలా చేస్తున్నాం. సో మార్నింగ్ మన హెచ్ఓడి సార్ మా దగ్గరికి వచ్చాడు. అసలు మీ సినిమాలో ఉన్న ఓకే ఏంటి ఆ కాన్సెప్ట్ ఏంటి అంటే యూనిక్ బిజినెస్ ఫ్యాక్టర్ అంటారా, సో అదేంటి, ఎందుకు మీ సినిమా చూడాలి అన్నారు. సో దానికి యూఎస్బి రైట్. సో దానికి మేము ఇచ్చింది ఏంటంటే మన ఇండియా దేని మీద మన యొక్క ఏ స్తంభాల మీద మన ఇండియా నిలబడిందంటే, ఒకటి అగ్రికల్చర్, 2 రిలేషన్షిప్ సిస్టమ్. అంతేనా? సరే, నేను లేమన్ టర్మ్స్లోకి వస్తా. సో మా సినిమాలో ఏముందంటే ఇప్పుడు లేమన్ టర్మ్స్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మా సినిమాలో ఎవరో లేరండి, మీరే హీరో. మీరు ఒక హీరో లేదా నేను ఒక హీరో. ఇక్కడ ఎంతమంది డ్రీమర్స్ ఉన్నారు? డ్రీమర్స్. ఓ అయితే మీరే హీరో. ఎస్, డ్రీమింగ్ చేయకుండా ఎవడు అచీవ్ చేయలేడు బాస్, అవునా? సో ఇక్కడ ఏంటంటే ఎంతమంది ఇప్పటికీ అంటే మమ్మీ ఫాదర్ తోటి మాట్లాడుతూ, లేకపోతే వాళ్ళ సెషన్ తీసుకుంటూ, లేకపోతే వాళ్ళకి ఎదురు తిరుగుతూ అట్లీస్ట్ వాళ్ళకు ఒక వాల్యూ ఇస్తున్నారు ఏదో ఒక రకంగా. మీరున్నారా? తప్పకుండా ఉన్నారా? సో ఈ మూవీలో మీరున్నారు, మీ అమ్మ నాన్నలు ఉన్నారు, అలాగే మీలా డ్రీమర్స్ ఉన్నారు. సో కాబట్టి ఇదేంట్రా అంటే ఇది మన సినిమా, రైట్? సో అలాగే మేము దీంట్లో ఏంద్రా అంటే ఎంతో ఇంపార్టెంట్ అయినా కూడా మనము మర్చిపోయినటువంటి ఎన్నో వాటిని కూడా దీంట్లో డిస్కస్ చేసాం. అలాగని చెప్పి టీజర్ చూసిన తర్వాత మీరు ఇదే ఉందేమో అనుకోద్దండి, మన బాలయ్య బాబు చెప్పినట్టు చాలా దాచాం. ఓకే, సో ఒక్కొక్కటిగా మీకు ముందుకు వస్తూ ఉంటుంది. సో అల్టిమేట్గా చెప్పాలనుకుంటే దీంట్లో మేము డిస్కస్ చేసిన 2 పాయింట్స్. ఇప్పుడు రైతుల దగ్గరేమో అనుభవం ఉంది, మన దగ్గరేమో టెక్నాలజీ ఉంది. సో ఇద్దరం కలిసి నడవకపోతే వ్యవసాయం కాదు ఏదైనా బ్యాక్వర్డ్స్ వెళ్తుంది, అంతేనా? సో మనందరం కూడా ఏవైతే బేసిక్ స్కిల్స్ ఉంటాయో లైక్ వ్యవసాయం, వీటన్నిటి మీద మనం అందరం కూడా అవగాహన పెంచుకుందాం, ఓకేనా? ఇక్కడ ఉన్నటువంటి MBA స్టూడెంట్స్ అందరూ దీంట్లో ఒక డైలాగ్ ఉంది, ఏది? చేసే విధానం మారితే చూసే విధానం మారుతుంది. సో ఆ విధంగా మీరు ఎన్నో రంగాల్లో మార్చబోతున్నారా? ఖచ్చితంగా, గట్టిగా, ఇంకా గట్టిగా. నా వయసే గట్టిగా పడుతుంది బస్సు, వైపు ఉందన్నారు ఇప్పుడే. గట్టిగా ఒకసారి చెప్తామా? మేము మార్చబోతున్నాం. ఓకే, గ్రేట్. సో బేసికల్లీ రెండింటి వాటి మీద ఇంకొకటి కూడా ఉంది, ఏ విధంగా అయితే టెక్నాలజీతో మనం మార్చిపోతున్నామో ఈ మనకున్నటువంటి ఈ ఇంకొక ప్లాట్ అయినటువంటి మన రిలేషన్షిప్ సిస్టమ్. సో దాన్ని ఎలా ఇప్పుడు ఏంటంటే ఆల్మోస్ట్ ఒక అంపశయ్యం ఇది ఉంది, ICUలో ఉంది, రైట్? సో దాన్ని కూడా ముందుకు తీసుకెళ్లాలనుకుంటే మన పెద్దవాళ్ళతో కలిసి మనం ఎలా నడవాలనేది ఈ సినిమాలో చూపించాం. అలాగని చెప్పి ఏ సోది చెప్పలేదు, చాలా క్రియేటివ్గా అండ్ ఎంటర్టైనింగ్గా చెప్పాం. సో అతి త్వరలో మీ ముందుకు రాబోతుంది. సో మా వర్క్ చూడండి, నచ్చితే 10 మందికి షేర్ చేయండి. అలాగే మా స్టాల్ ప్రమోషన్స్ కనుక వర్కౌట్ అవుతే తప్పకుండా నేను ఏంటంటే ఈ కేస్ స్టడీ మీకు ఇస్తాను, మీరు ఉపయోగించుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ టీమ్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. Can you please shift the guitar to the back? థ్యాంక్స్. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సార్. మీ సినిమా దిగ్విజయంగా ఆడాలని, థ్యాంక్ యూ సార్. చాలా పేరు ప్రఖ్యాలు సంపాదించాలని, ఈ మూవీతో పాటు మీరు చాలా చేయాలని. తప్పకుండా సార్. తర్వాత మీకు ఎలాంటి హెల్ప్ అయినా ఏదైనా ఉండాలంటే మేము తప్పకుండా సార్. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. కలుస్తాను ఫ్రీగా కలుస్తాను. థ్యాంక్స్. Hello, check. మీ సినిమా చూస్తాము, 10 మందికి చెప్తాము కూడా. థ్యాంక్ యూ సో మచ్. ఐడియా బాగుంది. థ్యాంక్ యూ. I think I'm bored. ఐడియా బాగుంది. ఒకటి ఏమన్నా తెలుసా? So we have one performance for open mic మాకు కూడా block. ల్యాండ్ ఉన్నది. So I would like to welcome అట్లా Kirti చేద్దాము Vardhan అనే ఆలోచనలు from ఉన్నాయి Sai Surbir College Okay. for open mic Thank you so block. much, sir. Huge Kalustan, round of applause, guys. కట్అవుట్ చూసి కొన్ని నమ్మేయాలి డ్యూట్. తప్పు చేసినోడు భయపడాలి, నేను ఎందుకు భయపడాలి? చాలా భయపడాలి, నేను ఎందుకు భయపడాలి? వస్తలే. కలెక్టర్ అవ్వాలంటే పరీక్ష పాస్ అవ్వాలి, అదే రైతు అవ్వాలంటే పంట పండించి చూపించాలి. ఓకే, మనుషులను మోస్తున్నందుకు భూమి ఏడవట్లేదురా, మనుషులు తనని కలుషితం చేస్తున్నారని మాత్రం రోజు ఏడుస్తుంది. కలెక్టర్ అవ్వాలంటే పరీక్ష రాసి పాస్ అవ్వాలి, అది రైతు అవ్వాలంటే పంట పండించి చూపించాలి.
మార్పు తేవాలనుకున్నాడు గెలవాలనుకోడు గెలిపించాలనుకుంటాడు. లాజిక్లు ఎవరికి అర్థం కాకపోయినా రిజల్ట్ అందరికీ కనిపిస్తుంది. ఓవి మనకు చాలా ఇచ్చింది, తిరిగి ఇచ్చేద్దాం. మార్పు తేవాలనుకున్నాడు గెలవాలనుకోడు గెలిపించాలనుకుంటాడు. మన పెద్దవాళ్ళకి పొలమే ఇల్లు, ఇల్లే పొలం. అలా ప్రకృతిని ప్రేమిస్తూ వ్యవసాయం చేసేవారిని ముద్దుగా మనం మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ అని పిలుద్దాం. అరే దారా నువ్వేరా ఫ్రెండ్, బ్లడ్ ఫ్రెండ్ రా. ఫ్రెండ్షిప్ కోసం ఏమైనా చేస్తారా సుభాష్? అవునా కదా? అవునరా, ఒక చాక్లెట్ ఇప్పిరా. ఇస్తారు మనకి. ఇప్పుడు మనం రోజు మిలెట్స్ తింటే అది మన శరీరానికి కవచంలా కావాలా కాస్తుంది. రైతు ఇప్పటిలో రాజు అవలేడు, కానీ అతనిని ఓ రైతులైన బ్రతకనిద్దాం. వ్యవసాయం చేసే విధానం మారితే చూసే విధానం కూడా మారుతుంది. వ్యవసాయం చేసే విధానం మారితే చూసే విధానం కూడా మారుతుంది. కాబట్టి అందరం కలిసి వ్యవసాయం చేద్దామని ఈ సినిమాని ఇన్స్పైర్ అయ్యి మన అందరం వ్యవసాయం మళ్ళీ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాం. మార్పు తేవాలనుకున్నవాడు గెలవాలి అనుకోడు, గెలిపించాలి అనుకుంటాడు. మనుషులు బాగుండాలంటే ముందు దేశం బాగుండాలి అందరు నమ్ముతారు. కానీ ముందు మనుషులే బాగుండాలంటే ముందు మట్టి బాగుండాలి. మనుషులు బాగుంటే దేశం బాగుంటుందని అందరూ నమ్ముతారు. కానీ మనుషులే బాగుపడాలంటే ముందు మట్టి బాగుండాలి. నాకు కానీ చాక్లెట్ ఇవ్వకపోతే గుంట గంగమ్మ తల్లి జాతరలో ఏట తల నరికినట్టు రప్ప నరుకుతా. రే సుభాష్ రా. ఇవాళ రేపు అడుగు తినేవాడికైనా పిల్లనిస్తారు, కానీ అన్నదాతకు మాత్రం పిల్లనియాలంటే 1-10 సార్లు ఆలోచిస్తారు. ఒక రైతు కొడుకుగా అనుభవంతో చెప్తున్నాను. రైతు ఇప్పట్లో అయితే రాజు అవ్వలేడు, కనీసం అతని రైతులైనా బతికిద్దాం. వాహ్, వెనక సాడ్ మ్యూజిక్ వేసుకుంటే సూపర్ అయితే. చించాలా? చించాలి. ఇప్పుడే మామూలు అక్కడ పెట్టాను అన్న, మళ్ళీ పెట్టండి కదా. అందరూ క్లాప్స్ కొట్టండి మన వాళ్ళ కోసం ఓపెన్ చేయడానికి. ప్లాస్టర్ వేసేసి ఏం కాదు ఇదే చించు. అరే సీజర్ ఏమని అనుకుంటున్నారు? ఆన్సర్ నా బాంచందరా చాలా మంది రాశారు నాకు తెలిసినంత వరకు. మేమేం పార్టిసిపేట్ చిట్టీలు పోతున్నాయి. హలో
రాజశేఖరా ఒకటి మీ బాగా ఓకే రైట్ ఇది ఒకటి ఉంది ఆన్సర్ మళ్ళీ దీంట్లో వేసేసేయి ఇవ్వరా చూసినవన్నీ మళ్ళీ దీంట్లో వేసారా ఏది పోగొట్టుగా మాకండి మళ్ళీ దాంట్లో వేసాము నీ బాంచన్ ద్వారా ఉన్న వాళ్ళు మాత్రం చేతిలో పెట్టుకోండి ఆల్రెడీ ఒక విన్నర్ వద్దు ఆల్రెడీ మెయిన్ ఉన్నారు వీళ్ళిద్దరిలో మనం ఇప్పుడు విన్నాను ఎత్తగాలి వీళ్ళిద్దరు రమ్మందామా వీళ్ళిద్దరు రమ్మందాం ఓకే ఇప్పుడు ఏదో ఒకటి ముందర బట్ వాళ్ళ ఇష్టం వీళ్ళిద్దరికి ఫోన్ చేస్తామంటారా రవిశేఖర్ రాజశేఖర్ వెళ్ళిపోతాను కొంతమంది రాశారు ఒకటే రాశారు బాంచన్ రాయలే దొరాలు 10 ఉన్నాయి ఇక్కడ నా దగ్గర ఒకటి ఉంది నేను 3 వాడేసిన దొరలే ఓన్లీ దొర రాసింది 3 రాసింది ఇక్కడ దొర ఉంది మళ్ళీ సరే నీకు వేరేదేమని ఇస్తాలే అయితే ఒకటే విన్నారు లేలే అతనిది ఇంకా చెల్లుబాటు కాదు రాజశేఖర్ కాదు రవిశేఖర్ ఎవరు ఇది నీదేనా రెండు నీయేనా సరే ఇప్పుడు మళ్ళీ చూడాలి అయితే కాదు రెండు నీయేనా బట్ మీకు చల్లదు వాడికి నువ్వు చెప్పినావా ఆన్సర్ వద్దు మళ్ళీ చూడాలి అయితే ఓకే వద్దు మరి అక్కడికి వెళ్దాం పాడు అక్కడికి వెళ్ళి మళ్ళీ చూడరా చూడలయా మీరు బాంచన్ రెండు కలపాలి నీ బాంచన్ దొర అంటే వాడు రెండు కాన్సెప్ట్లు ఉంటాయి అంతలే అలా పెట్టద్దు అచ్చా ఓకే ఓకే మనము నీ పదమా వాక్యం అని కన్ఫ్యూజ్ చేసాం కదా అది పదముకు ప్లస్ వాక్యానికి దగ్గరగా ఉండాలి అందుకనే మొత్తం ఉండాలి స్వీట్ చెప్పలేగా స్వీట్ చెప్పలేగా వీడు రాసినాడంటేనే డౌట్ పడుతుంది నాకు చూద్దాం ఉండండి అయిపోయింది ఇది నువ్వే విన్నారని నాకు ఆల్మోస్ట్ తెలుసు ఒక 10 మినిట్స్ అయిపోగొట్టేస్తే అందరికి అది కాదులేరా
నీ ఫోన్లో ఓకే అట్లయితే మనం డిసైడ్ చేద్దాం ఇక్కడ వీడే విన్నర్ ఇదే ఇంకా లేదు దొరా బాంచన్ రెండు రాసిండు రోహిత్ రోహిత్ ఒకసారి ఆన్సర్ ఏంది నీ బాంచన్ దొరా అది టాటూ వేసుకుంటారా మీరు ఎవ్వరన్నా అసలు నీ బాంచన్ దొరా అరే టాటూయే కాదు తెలంగాణ రావాల్సిన కారణము ఈ బాంచందూర్ అన్నది అసలు అది ఒక ఫ్యూచర్ లో ఇది నీ బాంచన్ అవుతుంది అనమాట నేను ఎక్కడ ఉండాలి ఓకే నా ఫోన్ కావాలా మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇన్ 3 days on May 8th. యా కలుద్దాం ఆల్ ద వెరీ బెస్ట్ నేను 4 hours బ్రో చెప్పండి బ్రదర్ ఏ రాజు